నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న బాంబుల మోత. మరియాపోల్, ఖెర్సన్ నగరాలను చుట్టుముట్టిన రష్యా. కీవ్కు మరింత చేరువైన బలగాలు. రష్యా సైనిక చర్యను ఖండించిన ఐరాస సర్వప్రతినిధి సభ. దురాక్రమణ తక్షణం ఆపాలని తీర్మానం. దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తు. పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై చర్చ. తగిన సహకారం అందిస్తున్నట్లు రష్యా ప్రకటన. అమరావతి వ్యాజ్యాలపై నేడు ఏపీ హైకోర్టు తీర్పు. రాజధాని అంశాలపై విచారణ కొనసాగింపునకు పిటిషనర్ల వినతి. నేడు వెలువడనున్న నిర్ణయం. వివేకాను కొట్టి రాయించినట్లుగా హత్యాస్థలిలో లేఖ. కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పించిన సిబిఐ. సొంతంగా రాసినట్లు లేదని విశ్లేషణ. శ్రీనివాస్ గౌడ్ హత్యకు 15 కోట్ల డీల్ కుదిరిందన్న పోలీసులు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి పాత్రపై దర్యాప్తు. తప్పుడు కేసు అన్న భాజపా నేతలు. లక్ష్యంలో 80% చేరిన తెలంగాణ పన్ను వసూళ్లు. జనవరి వరకు 85,000 కోట్ల రూపాయల రాబడి. గతేడాదితో పోల్చితే 20% అధికం. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కీవ్, ఖర్కివ్ నగరాల్లో పౌర ఆవాసాలపై రష్యా రాకెట్లు, క్షిపణులు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. విద్యా సంస్థలు, ఆసుపత్రుల్ని వదలని మాస్కో సైన్యం రాజధాని కీవ్కు మరింత చేరువైంది. నౌకాశ్రయ నగరాలైన మరియాపోల్, ఖెర్సన్లను పుతిన్ బలగాలు చుట్టుముట్టాయి. రష్యా సేనలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ చేస్తున్న ప్రకటనలను ఖండించిన మాస్కో తొలిసారి ప్రాణ నష్టంపై ప్రకటన విడుదల చేసింది. రష్యా ఉక్రెయిన్లోని నగరాలు, జనసమ్మర్ద ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. బుధవారం చెర్నీహైవ్ నగరంలో ఒక ఆసుపత్రిపై 2 క్రూయిజ్ క్షిపణులతో రష్యా దాడి చేసింది. ఖార్కివ్లో ప్రాంతీయ పోలీస్ నిఘా విభాగ ప్రధాన కార్యాలయంపైన దాడి జరిగింది. దీనిలో 4 చనిపోగా అనేక మంది గాయపడ్డారు. కాన్స్టిట్యూషన్ స్క్వేర్ కూడా బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖార్కివ్లోని నేషనల్ యూనివర్సిటీ భవంతిని సైతం వదిలిపెట్టకుండా దాడి చేశారు. దీంతో విశ్వవిద్యాలయం చాలా వరకు దెబ్బతింది. దాడుల్లో క్లస్టర్ బాంబుల్ని, ఇస్కాండర్ క్షిపణుల్ని రష్యా వాడుతోందని అనుమానాలు బలపడుతున్నాయి. కీవ్పై దండయాత్రకు 64 కిలోమీటర్ల పొడవునా తరలివస్తున్న రష్యా సైనిక వాహనాలు ఆ నగరానికి మరింత సమీపానికి చేరాయి. కీవ్, ఖార్కివ్లకు అదనంగా ఖెర్సన్ వంటి ఇతర నగరాలు, పట్టణాలపైన రష్యా దృష్టి సారించింది. చెర్నోబిల్ ప్లాంట్తో పాటు ఉక్రెయిన్లోని అతిపెద్ద అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా నుంచి లేఖ అందిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. 3వ ప్రపంచ యుద్ధం మొదలైతే అది అణ్వస్త్ర పోరే అవుతుందని రష్యా పేర్కొంది. రష్యాపై కఠిన ఆంక్షలకు ప్రత్యామ్నాయం 3వ ప్రపంచ యుద్ధమేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలకు రష్యా విదేశాంగ మంత్రి స్పందించారు. తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2వ విడత చర్చలకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా నుంచి అందుతున్న ఆదేశాలతో ఉక్రెయిన్ జాప్యం చేస్తోందని ఆరోపించారు. యుద్ధంలో భారీ నష్టం కలిగిందన్న వార్తల్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఉక్రెయిన్లో 498 మంది రష్యా సైనికులు చనిపోయారని, 1597 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఉక్రెయిన్కు చెందిన 2870 మంది సైనికులు చనిపోయారని, 3700 మంది గాయపడ్డారని పేర్కొంది. 572 మందిని బందీలుగా పట్టుకున్నామని తొలిసారిగా రష్యా వివరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం 6 రోజుల్లో 6000 మంది రష్యన్ సైనికులు చనిపోయారని ప్రకటించారు. మరోవైపు నేడు ఇరుపక్షాల మధ్య బెలారస్ సరిహద్దులోని బ్రెస్ట్ ప్రాంతంలో 2వ విడత చర్చలు జరగనున్నాయి. పోలాండ్కు సరిహద్దులకు దగ్గరగా ఈ ప్రాంతం ఉంది. నేడు ఉక్రెయిన్ బృందం బ్రెస్ట్కు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు రష్యా బృందానికి నేతృత్వం వహించే వ్లాదిమిర్ మెడిన్స్కీ వెల్లడించారు. చర్చల కోసం తమ ప్రతినిధుల బృందం కీవ్ నుంచి బయలుదేరిందని జెలెన్స్కీ కార్యాలయం వెల్లడించింది. రష్యా డిమాండ్లలో మార్పు లేదని, అల్టిమేటంలకు లొంగేది లేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా చెప్పారు.
ఉక్రెయిన్పై తక్షణం దాడి ఆపాలని ప్రపంచ దేశాలు రష్యాను డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదించాయి. రష్యాకు వ్యతిరేకంగా 141 సభ్య దేశాలు, అనుకూలంగా 5 దేశాలు ఓటు వేశాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం రష్యా యుద్ధం ఆపాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్థిస్తూ మాస్కో దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అమెరికా, బ్రిటన్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ సహా 141 సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 5 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశాయి. భారత్ సహా మరో 35 దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు హాజరు కాలేదు. 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదం పొందినట్లు ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. రష్యా తాను అణుదళాలను సిద్ధంగా ఉండాలన్న ప్రకటనను కూడా తీర్మానం వ్యతిరేకించింది. ఈ చట్టవిరుద్ధమైన ప్రక్రియలో బెలారస్ ప్రమేయాన్ని ఖండించింది. ప్రపంచ భద్రతకు రష్యా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది. రాజకీయ చర్చలు, శాంతియుత మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని రష్యాను తీర్మానం ద్వారా కోరారు. రష్యా దాడిని ఖండించిన ఐరాసలోని ఉక్రెయిన్ ప్రతినిధి సెర్గ్యూ ఖార్కివ్లో భారత విద్యార్థి చనిపోవడంపై విచారం వెలుబుచ్చారు. రష్యా వైఖరిని దుయ్యబట్టారు. తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని ఐరాసలోని రష్యా రాయబారి నెబెంజియా పునరుద్ఘాటించారు. అరాచక శక్తులు ప్రజల మాటున నిలబడకుండా వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తే ఉక్రెయిన్లో శాంతియుత వాతావరణం సాధ్యమేనని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఓటింగ్కు దూరంగా ఉన్న భారత్ కాల్పుల విరమణకు మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుందని సూచించింది. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు సహకరించాలని భారత రాయబారి తిరుమూర్తి కోరారు. ఉక్రెయిన్లో మారణహోమంపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ ప్రాసిక్యూటర్ దర్యాప్తు ప్రారంభించారు. 2013కు ముందు ఉక్రెయిన్లో సాగిన మారణకాండ సహా రష్యా చేస్తున్న దాడులపైన దర్యాప్తు చేయనున్నట్లు ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ తెలిపారు. ఐసీసీ సభ్యులైన 39 దేశాలు చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ జరపనున్నట్లు చెప్పారు. 2013 డిసెంబర్ 21 నుంచి ఉక్రెయిన్ భూభాగంలో మానవత్వంపై జరిగిన దాడులు, మారణహోమాలపై ఈ దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆధారాల సేకరణ ప్రారంభించినట్లు అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ వెల్లడించారు. భారతీయులు ఖార్కివ్ నగరం నుంచి రావడానికి సహాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కోరారు. ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నిన్న మరోసారి విదేశాంగ మంత్రి జైశంకర్, మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం పుతిన్తో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్లో పరిస్థితిపై సమీక్షించారు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై చర్చించారు. ఖార్కివ్ నగరంలో భారతీయులు ఎక్కువగా చిక్కుకుపోయారని తెలిపారు. ఉద్రిక్త ప్రాంతాల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు తోడ్పడాలని కోరారు. స్పందించిన పుతిన్ భారతీయుల తరలింపు కోసం మానవతా కారిడార్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఖార్కివ్లో చిక్కుకున్న భారతీయులు తక్షణమే అందుబాటులో ఉన్న రైలు, రోడ్డు మార్గం లేదా కాలినడకన రష్యా సరిహద్దుల్లోని పెసోచిన్, బాబాయి, బెజ్లీ యుడికా నగరాలకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయ అధికారులు సూచించారు. అక్కడి నుంచి వాయుసేన విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తామని తెలిపారు. ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారతీయులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా తెలిపింది. ఖార్కివ్ నగరం నుంచి భారతీయులు వెళ్లిపోకుండా బలవంతంగా ఉక్రెయిన్ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. భారతీయులను ఉక్రెయిన్ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. భారత్లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలికా ఈ ఆరోపణలను ఖండించారు. రక్తమొడుతూ కూడా ఉక్రెయిన్ విదేశీ పౌరులు దేశం దాటేందుకు సహకరిస్తోందని చెప్పారు. తనకు తెలిసి భారతీయులు ఖార్కివ్ నగరాన్ని ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు ఆయన చెప్పారు. భారత్ సహా విదేశీ విద్యార్థుల కోసం హాట్లైన్ ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇదే సమయంలో హంగరీ, రొమేనియా, స్లోవేకియా, పోలాండ్ నుంచి వాయుసేన సహా 9 విమానాలు 3,000 మంది భారతీయులతో బయలుదేరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. వాటిలో కొన్ని భారత్ చేరాయి. రాత్రి 1:30కు వాయుసేన విమానం ఢిల్లీకి చేరుకుంది.
ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏపీ సర్కారు మరిన్ని చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవేకియాలకు 4 ప్రతినిధులను పంపాలని నిర్ణయించింది. హంగరీకి ఏపీఎన్ఆర్టీ సలహాదారు మేడపాటి వెంకట్, పోలాండ్కు ఎస్ రవీంద్రారెడ్డి, రొమేనియాకు చంద్రహాసరెడ్డి, స్లోవాకియాకు పండుగైల రత్నాకర్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల రాకపోకలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీఎన్ఆర్టీని ఆదేశించింది. ఉక్రెయిన్ నుంచి 80 మంది తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నట్టు ఏపీ సర్కారు స్పష్టం చేసింది. హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానందరెడ్డి రాసినట్లు చెబుతున్న లేఖ ఇతరుల ఒత్తిడితో రాసినట్లు ఉందని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఫోరెన్సిక్ పరిశోధనశాల రూపొందించిన నివేదికను కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఆయన్ని కొడుతూ అభిష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని నివేదిక విశ్లేషించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారని వెలుగులోకి వచ్చిన లేఖ ఆయన్ని కొడుతూ ఆయన అభిష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వివరించింది. అందుకే చేతిరాత అస్పష్టంగా గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది. లేఖలోని చేతిరాతను ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో సైకలాజికల్ విశ్లేషణ చేయించారు. ఇటీవల దాఖలు చేసిన అభియోగ పత్రంతో పాటు ఆ నివేదికను న్యాయస్థానానికి సీబీఐ సమర్పించింది. లేఖలో చేతిరాతను విశ్లేషిస్తే రాసినప్పుడు పెన్ను, మెదడు మధ్య సమన్వయం లేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని సీబీఐ పేర్కొంది. రాసిన వ్యక్తి సొంతంగా రాసినట్లు అనిపించట్లేదని, తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్య రాసినట్లు ఉందన్నారు. చేతులు వణుకుతుండగా రాసినట్లు కనిపిస్తోందని, అక్షరాలు క్రమపద్ధతిలో లేవని వివరించింది. కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కో చోట ఒక్కోలా ఉందని వెల్లడించింది. పదాలు, వరుసల మధ్య పొంతన లేదని, అక్షరాలు కొన్ని చోట్ల చిన్నవిగా, మరికొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయని పేర్కొంది. వివేక అసలు సంతకంతో సరిపోల్చి చూసినప్పుడు లేఖలోని సంతకం భిన్నంగా ఉందని నివేదికలో వెల్లడించింది. ఆయన తన సంతకంలో తొలుత ఇంటి పేరు చేర్చి వైఎస్ వివేకానందరెడ్డి అని పెడతారని, కానీ లేఖలో వివేకానందరెడ్డి అని మాత్రమే ఉందని సీబీఐ పేర్కొంది. స్పృహలేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని వెల్లడించింది. లేఖ అసంపూర్తిగా ఉందని సీబీఐ పేర్కొంది. వివేక హత్యకు గురైన రోజున మృతదేహం వద్ద లేఖ లభించింది. అది ఆయనే రాశారని ప్రచారం జరిగింది. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు దాన్ని పోలీసులకు అందజేశారు. నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని నా డ్రైవర్ చచ్చేలా కొట్టినాడు. ఈ లేఖ రాయడానికి చాలా కష్టమైంది. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టొద్దు. ఇట్లు వివేకానందరెడ్డి అని ఆ లేఖలో ఉంది. సీబీఐ అధికారులు ఫోరెన్సిక్ విశ్లేషణను కోర్టుకు సమర్పించారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హత్య చేసేందుకు మహబూబ్ నగర్కు చెందిన వ్యక్తులు కుట్ర పన్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ కేసులో రాఘవేంద్ర రాజు, అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి రివాల్వర్, పిస్టల్తో పాటు తూటాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చిన భాజపా నేత జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, వ్యక్తిగత సహాయకుడు రాజును కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని సిపి వివరించారు. జితేందర్ రెడ్డి గారి పాత్ర ఏదైతే ఉన్నదో అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. కానీ మనకి ఇక్కడ ఒకటి పక్కాగా తెలిసి వచ్చేది ఏంటంటే జితేందర్ రెడ్డి పిఏ రాజు, డ్రైవర్ ఎవరైతే ఉన్నారో థాపా, వీళ్ళు కలిసి అక్కడ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలోని షెల్టర్ ఇచ్చినట్టయితే మనకి క్లియర్గా బాగా తెలిసి వస్తూ ఉన్నది. డికే అరుణ గారి కూడా పేరు ఇట్లా వస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు. అది కూడా ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేట్ చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నది అన్నది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్ర పన్నారంటూ మహబూబ్ నగర్ యువకులపై తప్పుడు కేసులు పెట్టారని భాజపా నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, కొందరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని డీకే అరుణ చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై కక్షగట్టిన మంత్రి వారిని కిడ్నాప్ కూడా చేయించారని అరుణ చెప్పారు. సమాచార హక్కు చట్టం ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుల్ని బయటపెట్టిన యువకులపైనే హత్య కేసులు పెట్టారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని ఆయన చెప్పారు. తప్పుడు కేసులపై కోర్టులను ఆశ్రయిస్తామని అరుణ, జితేందర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ధరణి పోర్టల్ కారణంగానే తెలంగాణలో భూ తగాదాలు, హత్యలు జరుగుతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇబ్రహీంపట్నంలో జరిగిన 2 స్థిరాస్తి వ్యాపారుల హత్యే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని నిజాం కాలం నాటి భూములను ఆక్రమించుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే
తనకు అనుకూలమైన ఐఏఎస్లకు అర్హత లేకుండా హోదాలు కల్పిస్తున్నారని ఆక్షేపించారు. బీహారీల చేతిలో తెలంగాణ బందీ అవుతోందని వ్యాఖ్యానించారు. బీహార్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్లను కేసీఆర్ రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డులో భూమి పోతుందని ఉగ్రాత్మహత్య, పాత భూ యజమానులకు మళ్ళీ ధరణి పోర్టల్లో వివరాలు నమోదు చేయడం వల్ల ఇలాంటి చాలా వివాదాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీనికి కారణం కేసీఆర్ ఏమి చెప్తే అది సంతకం పెట్టే అధికారులు భూముల యొక్క వివరాలను గోల్మాల్ చేయడం ద్వారా ధరణి పోర్టల్ పాత్ర, సోమేష్ కుమార్ నిర్ణయాల వల్ల జరిగిన హత్యలుగా బీహారీ గ్యాంగుల యొక్క పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ మేరకు ఈ సాయంత్రమే ఆయన విజయవాడకు చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి జగన్తో సమావేశం అవుతారు. ఈ రాత్రికి విజయవాడలోనే కేంద్ర మంత్రి బస చేయనున్నారు. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కలిసి పోలవరం ప్రాజెక్టులోని నిర్వాసిత కాలనీలు, ప్రాజెక్టు పనులను గజేంద్ర సింగ్ షెకావత్ పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నాయకుల చరిత్ర చూడకుండా ఓటేస్తే ఇలాంటి దుస్థితే వస్తుందన్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజల సొమ్మును జగన్ కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. బడుగులకు మంచి చేస్తున్నట్లు నటిస్తున్న ముఖ్యమంత్రి సొంత పార్టీ నేతలకు మాత్రం దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈవేళ నేను చాలా పేదవాళ్ళకి సాయం చేస్తున్నాను, నేను 5 రూపాయలు ఇస్తున్నాను, 10 రూపాయలు ఇస్తున్నాను, రోజుకు ఒక అడ్వర్టైజ్మెంట్ పెడతాను. అడ్వర్టైజ్మెంట్కి అయ్యేటువంటి ఖర్చు కూడా పేదవాళ్ళకి పెట్టడం లేదు. 100 మంది ఉంటే 25 మందికి ఇస్తాడు, 10 సార్లు అడ్వర్టైజ్మెంట్ పెడతాడు. ఆ విధంగా వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లోంచి మీరు ఒకసారి జ్ఞాపకం అమ్మఒడి నుంచి 10,000 ఇస్తే ఒక 1,000 రూపాయలు మళ్ళీ వెనక్కి ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా ప్రతి స్కీములో కూడా ఈనాడు ఓటీఎస్ 83లో మేము ఇళ్ళు మొదలెడితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు దాదాపు 57 లక్షల ఇళ్ళు నిర్మిస్తే 57 లక్షల కుటుంబాల నుంచి డబ్బులు చేయమంటాడు ఓటీఎస్ కింద. అంటే పేదవాళ్ళ యొక్క డబ్బును గుంజుతున్నాడు, పెద్దవాళ్ళని మేపుతున్నాడు. రాజధాని అమరావతికి సంబంధించిన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ ఉదయం 10:30కు తీర్పు ఇవ్వనుంది. సిఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులు మరికొందరు పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరుగుతుండగానే ఆ చట్టాలను ఏపీ సర్కారు రద్దు చేసింది. 3 రాజధానుల చట్టాన్ని రద్దు చేసినప్పటికీ తమ వ్యాజ్యాల్లో మిగిలిన అభ్యర్థులపై విచారణ కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. అమరావతి బృహత్తర ప్రణాళిక అమలు, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. 3 రాజధానుల నిర్ణయానికి ఆధారమైన కమిటీ నివేదికలను రద్దు చేయాలని, రాజధాని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే 3 రాజధానుల చట్టం రద్దు చేసినందున ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలని నిరర్ధకమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. వాటిపై విచారణ అవసరం లేదని పేర్కొంది. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. నేడు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. తెలంగాణలో పన్నుల రాబడి గణనీయంగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు తెలంగాణ రాబడి వ్యయాలను ఆర్థిక శాఖ కాక్ అందజేసింది. ఈ ఏడాది 1.06 లక్షల కోట్లు స్థాయినది అంచనా కాగా జనవరి నెలాఖరుకు 85,378 కోట్లు వచ్చినట్టు వివరించింది. గతేడాది ఇదే సమయానికి లక్ష్యంలో 60% రాగా ఈసారి 80% పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ రుణాల లక్ష్యం జనవరికే 96% పూర్తయింది. జీఎస్టీ, అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్ల రాబడి, ఎక్సైజ్ ఆదాయం, కేంద్ర పన్నుల వాటా లక్ష్యంలో 80% దాటగా పన్నేతర రాబడి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మాత్రం 20% లోపే ఉన్నాయి. జనవరి నెల ముగిసే నాటికి తెలంగాణ సర్కారు 137,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. ఉత్తరప్రదేశ్లో 6వ విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గోరఖ్పూర్ సహా 10 జిల్లాల పరిధిలోని 57 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 57 స్థానాల్లో 676 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ విడతలో 2,14,00,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఈ విడతలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. తమ్ కుహీరా స్థానం నుంచి యూపీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు పోటీ చేస్తున్నారు. ఇటీవల భాజపాను వీడి సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్ నగర్లో పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో చివరి విడత పోలింగ్ మార్చి 7న జరగనుండగా 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.